తుంగభద్ర బోర్డు గత ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదా? జలాశయం భద్రతకు గేట్లు మొత్తం మార్చాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినా వాటిని పట్టించుకోవడం లేదా? కేవలం ఒక్క గేటు మారిస్తే సమస్య తీరిపోతుందా? జలాశయం భద్రత గాల్లో దీపమేనా? గతేడాది ఆగస్టులో తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. జలాశయం గేట్లు ఆపరేట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించి కోఆర్డినేట్ చేసుకోవడంతో అప్పటికప్పుడు స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు చేసి మొత్తం నీరు వృధా కాకుండా కాపాడారు. జలాశయాల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడును సీఎం చంద్రబాబు హోస్పేటలోని తుంగభద్ర జలాశయానికి పంపించి ఆయన సలహాతో స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు చేయించారు. జలాశయం గేట్లు ఏర్పాటు చేసి 70 ఏళ్లయిందని, వాటికి కాలం చెల్లిందని కన్నయ్య నాయుడు అప్పట్లో స్పష్టం చేశారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ తర్వాత కేంద్ర జలసంఘం నిపుణులు, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు కూడా కొత్త గేట్లు ఏర్పాటు చేయాలనే సూచించారు. ఏకే బజాజ్ కమిటీ తుంగభద్ర జలాశయాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. 19వ గేట్ కొట్టుకుపోగా మిగిలిన 32 గేట్ల సామర్థ్యాన్ని పరిశీలించింది. 33 గేట్లను మార్చాల్సిందేనని తేల్చి చెప్పారు కమిటీ సభ్యులు. 2024-25 వాటర్ ఇయర్లో తుంగభద్ర జలాశయం నుంచి నీటి విడుదల, జలాశయం భద్రతకు ఇబ్బంది లేకుండా లాక్కొచ్చారు. తుంగభద్ర జలాశయం భద్రతను దృష్టిలో ఉంచుకుని 33 కొత్త గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం కొట్టుకుపోయిన 19వ గేటు మాత్రమే కొత్తది ఏర్పాటు చేయడానికి తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. 2 కోట్లతో టెండర్ కూడా పిలిచారు. అంటే మిగిలిన 32 క్రస్ట్ గేట్ల మార్పిడి లేదన్నది చెప్పకనే చెప్పినట్లయింది. కేంద్ర జలసంఘం, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఏకే బజాజ్ కమిటీ చేసిన సిఫార్సులను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కన్నయ్య నాయుడు కూడా తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్ల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు. తుంగభద్ర జలాశయం కర్ణాటకలో బళ్ళారి, రాయచూరు, కొప్పల్ జిల్లాలకు, ఏపీలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు అందిస్తుంది. కర్ణాటకకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇంత కీలకమైన జలాశయం భద్రతకు నిపుణులు చేసిన సిఫార్సులు అమలు చేయకుండా ప్రమాదం వైపు నెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలాశయం గేట్ల జీవితకాలం 45 ఏళ్లు మాత్రమేనని, 70 ఏళ్లు ఎలాంటి సమస్య లేకుండా పనిచేశాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తుంగభద్ర జలాశయం భద్రత దృష్ట్యా మొత్తం గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.